అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. మనం నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మన ఋషులు, మన వేదాలు, మన పెద్దలు, మన సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించేళ్ళే. అది ఎలాంటి సైన్స్ అంటే అసలైన సైన్స్, స్పిరిచువల్ సైన్స్. మనం చేసే ప్రతి పని మనకి ప్రివెంటివ్ హెల్త్ అంటే జబ్బు రాకుండా కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలు ఇచ్చారన్నమాట. మనం ఏదో ఒకటి చేస్తామని చెప్పి అందులో ఇరికిచ్చారు. తెలుసు ఈ మహాము తెలివితేటలు ఎక్కువైపోతాయి. ఏటో పరిగెట్టి అర్ధాయుస్తో జీవితం ముగిస్తాడు. దీన్ని ఇలా జారిపోకుండా ఉండడం కోసం ఎన్నో రకరకాలుగా మనకి గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, తీర్థస్నానాలు, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, మంచి మంచి పిండి వంటలు, పండగలు ఇలా అన్నింటిలో ఇరికిచ్చారన్నమాట. సో ఏంటంటే అవన్నీ మనం మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అంటే పర్మనెంట్ పరిష్కారం లేకుండా తిరుగుతున్నాం. మామూలుగా వేదంలో ఏం చెప్తారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన బాధలే. పూర్వజన్మ కర్మ వల్లే పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. ఇది వాస్తవం. ఓకే, ఆ కర్మ పరిహారం చేసుకుంటే మంచి మందు, మంచి వైద్యమో, మంచి ప్లేసో, మంచి చోటుకే వెళ్తాం అన్నమాట. అంటే మూలాన్ని పోగొట్టుకోగలుగుతాం. పరిహారం అయ్యే వరకు మూలం పోదు, ఆ మూలం ఉండిపోద్ది. ఆ చుట్టూ ఉండే చిన్న చిన్న బాధలు తగ్గుతుంటాయి. పెద్ద బాధ పక్కన అలాగే ఉండిపోద్ది, లేదా అది పోయి ఇంకోటి వస్తుంటుంది. శాశ్వతంగా ఏం తగ్గవు. ఏ కర్మ చేస్తే దానికి ఇప్పుడు ఏ వ్యాధి వస్తుంది అనేది ఉంటుంది యాక్చువల్గా వాస్తవంగా. అది మనం చేయక్కలే, మన పూర్వీకులు చేసిందే మనకు వస్తామన్నమాట. ఆ పరిహారం కోసం ఆ హోమము, ఆ దినుసులు, ఆ సమిధులు, అగ్నికి ఆహుతి చేయడం మామూలుగా మనం రోజు ఇంట్లో చేసుకోవచ్చు. నిత్యాగ్నిహోత్రం మంత్రం వచ్చినా రాకపోయినా 9 రకాల పోయే పొలాలు కాల్చి మనం నిప్పులు వేసామనుకోండి, కూర్చుని ఓం అనుకుంటే వేసుకుని సరిపోదు. చాలా వరకు పరిహారాలు అయిపోతాయి అన్నమాట. లేదా తర్పణం వెళ్ళి నీళ్ళు స్నానం చేసిన వెంటనే ఇలా నీళ్ళు వదిలేమనుకోండి 9 సార్లు, మనలో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అని పోతాయి అన్నమాట. ఈ పూర్వ కర్మలన్నీ పరిహారం అవుతుంటాయి. అలా ఎన్నో ఉన్నాయి టెక్నిక్స్, మనం అన్నీ మర్చిపోయాం అంతే. మనం మామూలుగా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఇది అర్క అంటే తెల్లజిలేడు, శ్వేతార్క. రవి అంటే సూర్యుడికి ప్రత్యేక అన్నమాట. అయితే ఇది చర్మ వ్యాధులు తగ్గుతాయి, అంటే బొల్లి లాంటి జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట. ఈ మొక్క ఏంటంటే ఇది మనకి పాదరసం ఎలాంటిదో మొక్కల్లో పాదరసం లాంటి మొక్క అని చెప్తారు. అంటే వెజిటబుల్ మెర్క్యూరీ అని పిలుస్తారు దీన్ని. అంటే లోపలికి వెళ్ళిపోయి ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరం వరకు పనిచేస్తుంది అన్నమాట. కర్మను కూడా పోగొట్టగలదు. మామూలుగా బొల్లి అలాంటి వాటికి ఏం చేస్తారు, తెల్ల జిలేడు వేరు బెరడు తీసి ఆ బెరడు మెత్తని పొడి చేసి, ఎండబెట్టి పొడి చేసి రోజు వెన్నలో పెట్టి తిన్నారనుకోండి, పులి తగ్గిపోద్ది మామూలుగా. అలాగే అలా ఏంటంటే ప్రతిదానికి పెద్ద పెద్ద జబ్బులు తగ్గించే లక్షణం ఉంది. దాన్ని మనం స్పిరిచువల్గా వాడతాం. స్పిరిచువల్గా ఎందుకు వాడతామంటే మన ఈ బాడీ కాకుండా అసలు బాడీలు బోల్డ్ ఉంటాయి, శరీరాలు బోల్డ్ ఉన్నాయి. మనకి జబ్బు ఇక్కడ ఉండదు, ఆ పై బాడీలో ఉంటుంది, సుప్రీం అక్కడ ఉంటుంది. సో అది హీల్ అవ్వాలంటే ఈ మన స్పిరిచువల్ యాక్టివిటీస్, ఈ హోమమో పూజో ఏదో ఒకటి మనం చేసుకుంటే పరిహారం వద్దనమాట. అప్పుడు జబ్బు మూలం నుంచి పోద్ది అనమాట. అలా మనకు ప్రయత్నం ఇది. అంటే పాతదాన్ని, ఇదేమి మనం కొత్తగా కనిపెట్టిందో, కొత్తగా చేస్తున్నా కాదు. పాతదాన్ని, మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ మన తర్వాత తరానికి చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది చేసి చూపించామనుకోండి, ఇంకో 10 మంది చేయడం మొదలెడతారు. అలా మళ్ళీ ఒక మార్పు మొదలవుతుంది అన్నమాట. మనం మర్చిపోయిందని మళ్ళీ అలవాటు చేసుకుంటాం. ఆ అలవాటు చేసే ప్రయత్నమే మనం చేసే పని.
అలా ఏంటంటే ఇలా మీకు ఇది మోదుగ చెట్టు. మోదుగ అంటే బృహస్పతికి సంబంధించిన మొక్క అన్నమాట. ఇది మామూలుగా ఈ చెట్టు కిందకి వెళ్తే మెదడుకు సంబంధించిన జబ్బులు పోతాయి అనమాట అండి. మేధస్సు పెరుగుద్ది అనమాట అండి. ఈ ఆకులో భోంచేసిన మోదుగాకులో భోంచేస్తే తెలివితేటలు పెరుగుతాయి. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అలానే పోతున్నమాట. మేధస్సు, జ్ఞానం, మంచి జ్ఞానం వస్తామన్నమాట పిల్లలు. అలా ఏంటంటే అలా ప్రతిదీ మనం ఈ రావి చెట్టు స్పర్శతోటే బుద్ధుడికి జ్ఞానోదయం అవుద్దంటారు. బుద్ధుడు జన్మించింది కూడా ఈ స్పర్శతోనే ఆవిడ ప్రసవం అవుద్దని చెప్తారు. మామూలుగా రావి మనం ఎలా వాడుతుంటే దీని పెరడు రసం కషాయం కానీ తాగితే ఓవర్ బ్లీడింగ్స్ తగ్గుతాయి, మెన్సెస్ బ్లీడింగ్స్ తగ్గిపోతాయి. రావికాయలు పటివేలం ఇంతకుముందు చెప్పుకున్న ఒక వీడియో. రావికాయలు 100 గ్రాములు, పటివేలం 100 గ్రాములు పొడి చేసి రోజు ఒక పావు చెంచా 1/2 చెంచా రోజు మంచినీళ్ళు తీసుకున్నారనుకోండి లేడీస్, వాళ్ళకి గర్భాశయ దోషాలు పోయి సంతానం కలుగుద్ది అనమాట అండి. ఈ పీసీఓడీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి సమస్యలన్నీ పోయి, ఎండోమెట్రియం థిక్నెస్ లాంటివి పోయి, ఓవర్ బ్లీడింగ్స్ అయిపోయి సంతానోత్పత్తి కలుగుద్ది అనమాట అండి. మామూలుగా మనకి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, మనకు ప్రతి ఊర్లోని సంతానవనం అని ఒకటి ఉండేది. రావి చెట్టు వేప చెట్టు కలిపి వేసి వాటి పెళ్లి చేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పెడతారనమాట. నాగదోషం ఉంటే పిల్లలు పుట్టరనే కాన్సెప్ట్తో పెడతారు. అక్కడ ప్రతి మంగళవారం వెళ్ళి ప్రదక్షిణ చేయమంటారు, అంటే దారం కట్టమంటారు. అంటే అన్నిసార్లు తిరగాలన్నమాట. అంటే అంతసేపు ఉండాలి, డోస్ ఇది మోతాదు ఆ చెట్టుకి అంత. అప్పుడు ఏం చేస్తాయి, రావి చెట్టు గాలి ఏం చేస్తుంది, ఆడవాళ్ళ తాలూకు గర్భాశయ దోషాలు పోతాయి అన్నమాట. వేప చెట్టు గాలి మగవాళ్ళ తాలూకు ఆ దోషాలు పోయి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఆటోమేటిక్గా 9 వారాలు, 11 వారాలు, 21 వారము చెప్తారు అలా చేసుకోండి అని. వాళ్ళ పీరియడ్ బట్టి, అంటే ఎప్పటి నుంచి సంతానం కలగట్లేదు దాన్ని బట్టి చెప్తారు. అది అంత దోష అనమాట. మనం ఎలా చెప్తాం, 1 నెల వాడు, 2 నెలలు వాడు, 6 నెలలు వాడు చెప్తాం కదా, వ్యాధి తీవ్రతను బట్టి. అలాగే అలా పూర్వంలో చెప్పేవారు. అలా వెళ్తే పిల్ల పుట్టిన వాళ్ళు బోధమంది ఉన్నారు. ఎప్పుడైతే మనం అవన్నీ మర్చిపోయామో మనం అటు ఇటు తిరుగుతున్నాం. అయ్యో వీళ్ళని, అయ్యో వీళ్ళని కృత్రిమంగా, యాంత్రికంగా పిల్లల్ని పుట్టించే పనిలో ఉన్నాం. సహజంగా పుట్టాల్సింది పోయి సహజంగా మంచి ఋషుల్లాంటి, మునిలాంటి పిల్లల్ని కనేవాళ్ళం. ఇప్పుడు యాంత్రికంగా రోబోలను కనే పరిస్థితికి వచ్చేసాం. మన మాట వింటాడు. అలా ఏంటంటే ఇది అసలైన సైన్స్, ఎప్పటికైనా నిలిచి ఉండే సైన్స్ ఇది. ఎప్పటికైనా తిరిగి మళ్ళీ ఇక్కడ రావాల్సిందే మనం. ఎంత సైన్స్ పెరిగినా ఇప్పటి సైన్స్ అంతా కమర్షియల్ సైన్స్, వ్యాపారం కోసం కనిపెట్టిన సైన్స్. అసలు సైన్స్ ఇది. దీనికి వ్యాపారంతో సంబంధం ఉండదు. చెట్టు కింద ప్రదర్శన చేస్తే ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎవరికి అక్కలే కదా, చెట్టు కింద ఫీజు కట్టాలా, అక్కలే కదా. సో ఇవి కూడా బాగా సపోర్ట్ చేస్తాయి మనకి. సైన్స్ని నమ్మాలి, దీన్ని నమ్మచ్చు. సో ఇది మూలం ఇదే, స్థిరమైంది, శాశ్వతమైంది, పరిష్కారం కూడా చూపించగలిగింది ఇదే.